హాయ్ అండి. వెల్కమ్ టు ఫుడ్ అండ్ లివింగ్. ఈ క్రిస్మస్‌కి అందరికీ ఎంతో ఇష్టమైన ప్లమ్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు ఆరెంజ్ జ్యూస్ పోసుకోవాలి. ఆరెంజ్ జ్యూస్ లేకపోతే ఒక కప్పు గ్రేప్ జ్యూస్ అయినా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం, జీడిపప్పు, అలాగే కిస్మిస్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఖర్జూరం, అలాగే టూటీ ఫ్రూటీ, కొన్ని పుచ్చగింజలు, అలాగే గుమ్మడి గింజలు కూడా వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఇలా ఇంకా మీ దగ్గర ఉన్న పిస్తా, వాల్‌నట్స్ ఇలా ఏవైనా గానీ కట్ చేసుకొని వేసుకోవచ్చు. అంతా మిక్స్ చేశాక మూత పెట్టి ఒక 4 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. లేదంటే ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో ఒక హాఫ్ కప్పు పంచదారకి 2 స్పూన్లు పంచదార పక్కన పెట్టుకొని మిగిలింది వేసేసుకోవాలి. నీళ్ళేమీ లేకుండా ఇలా పంచదారని క్యారమలైజ్ చేసుకోవాలి. పంచదార కరిగిన తర్వాత ఇలా బ్రౌన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ అంతా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. ఈ పంచదార పాకం మరీ బ్రౌన్‌గా అయిపోతే కేక్ టేస్ట్ అనేది కొంచెం మారిపోతుంది. కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు బౌల్‌లోకి ఆ సిరప్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం పక్కన పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్స్ పంచదార, అలాగే 2 లవంగాలు, 2 యాలకులు, చిన్న ఇంచు దాల్చిన చెక్క వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఒక పావు కప్పు అన్‌ఫ్లేవర్డ్ ఆయిల్ కానీ, లేకపోతే కరగబెట్టుకున్న బటర్‌ని కానీ వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల పాలు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక బౌల్‌లోకి ఒక కప్పు మైదా పిండి, అలాగే 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ వేసుకొని జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. పిండి అంతా జల్లించుకున్న తర్వాత ఒకసారి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో పిండినంతా బాగా కలుపుకోవాలి. అలాగే మనం 4 గంటల పాటు నానబెట్టిన ఆరెంజ్ జ్యూస్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ అలాగే షుగర్ సిరప్, అలాగే మనం మిక్సీ పట్టుకున్న పంచదార కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఎక్కడా కూడా ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి. మీరు ఈ కేక్‌ని మైదా పిండి ప్లేస్‌లో గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తరువాత నెక్స్ట్ ఇప్పుడు జాలి గరిటె పెట్టుకొని అందులో పావు స్పూన్ బేకింగ్ సోడా, ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి జల్లించుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు అందులో ఒక స్పూన్ వెనిగర్, అలాగే ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ వెనిల్లా ఎసెన్స్ కూడా వేసుకోవాలి. మరొకసారి ఈ కన్సిస్టెన్సీని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో కలుపుకోవాలి. ఒక నిమిషం పాటు అంతా కలుపుకున్న తర్వాత కేక్ మౌల్డ్‌లో మైదా పిండి వేసి ఒకసారి డస్టింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్‌ని అంతా వేసుకొని ఒకసారి అంతా సెట్ చేసుకోవాలి. ఈ కేక్ మౌల్డ్ వచ్చేసి సిలికాన్‌దండి. ప్రాబ్లమ్ ఏమి లేదు. హీట్ తగిలినా గానీ చాలామంది ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నారు అన్నారు. అది సిలికాన్‌దండి. హీట్‌కి ఏం కాదు. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని, అందులో సాల్ట్ వేసుకొని, ఒక 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టాండ్ పెట్టుకొని, కేక్ మౌల్డ్ పెట్టేసుకొని, పైన మూత పెట్టుకొని, బరువు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని కట్ చేసి పెట్టుకున్న డ్రై నట్స్ అన్నీ వేసుకొని, అందులో ఒక స్పూన్ మైదా పొడి కూడా వేసుకొని అంతా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు సగం వరకు ఉడికిన తర్వాత పైన మనం ఇలా డ్రై నట్స్ వేసుకోవాలి. ముందే వేసేసుకుంటే నట్స్ అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. కాబట్టి ఒక 20 మినిట్స్ తర్వాత వేసుకుంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్‌లో 35 మినిట్స్ టు 40 మినిట్స్ ఉంచుకుంటే కేక్ రెడీ అయిపోతుంది. ఇలా స్టిక్ తీసుకొని కేక్ ఏమి అంటుకోకపోతే రెడీ అయిపోయినట్లే. వెంటనే తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత డీమౌల్డ్ చేసుకొని మనకు నచ్చిన షేప్స్‌లో కట్ చేసుకోవాలి. రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.